మన అకౌంట్లో ఎవరో డబ్బులు వేస్తారు. ఎందుకు వేస్తారు? ఫస్ట్ క్వశ్చన్. అయితే మీకు ఇంతకుముందు మీరు వాళ్ళకి ఇస్తే వాళ్ళు రిటర్న్ ఇవ్వడం ఒకటి, వాపస్ ఇవ్వడం, లేకపోతే మీరు లోన్ తీసుకోవడం కానీ, సహాయం మీరు ఫైనాన్షియల్ అసిస్టెంట్ లోన్ ఇవ్వడం కానీ, లేకపోతే మీకు గిఫ్ట్ ఇవ్వడం కానీ, అంటే దానం అన్నమాట, ఫ్రీగా ఇస్తారు అనమాట. లేకపోతే వాళ్ళు ఎప్పుడైనా ఫ్యూచర్లో అవసరం పడితే అది ట్రస్టీగా అన్నమాట. ట్రస్టీగా అంటే ఒక హామీ వాళ్ళ దగ్గర ఉంటే ఖర్చు అవుతుంది అనే భయంతో మీ అకౌంట్లో వేసే అవకాశం ఉంటుంది. ఈ 4 పద్ధతులు ఏదైనా ఉండొచ్చు. ఇంకా వేరే పద్ధతులు కూడా ఉండొచ్చు. టెంపరీ అడ్జస్ట్మెంట్ కానీ, లేదా వేరే వాళ్ళకి ఇవ్వండి అని కానీ, ఇలాంటివన్నీ ఉండొచ్చు. కాబట్టి డబ్బులు మన ఎవరైనా వేసినప్పుడు ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ దృష్టికి వెళ్తుంది. 10 లక్షల సంవత్సరానికి క్యాష్ ఎక్కువ వేసినప్పుడు పాన్ కార్డ్ బేస్డ్, అకౌంట్ బేస్డ్ కాదు, పాన్ కార్డ్ బేస్డ్ అన్ని అకౌంట్లు కలిపి మీ అకౌంట్ 10 లక్షల కంటే ఎక్కువ దాటిన రోజున మీరు వేసినా ఎవరు వేసినా క్యాష్ వేసారంటే ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్కి ఇన్ఫర్మేషన్ వెళ్తుంది. అదే 40 లక్షల కంటే ఎక్కువ కరెంట్ అకౌంట్లో వేస్తే కూడా ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ ఇన్ఫర్మేషన్ వెళ్తుంది. కాబట్టి ఎవరైనా మీ అకౌంట్లో వేస్తే డబ్బులు వాళ్ళు ఎందుకోసం వేశారని చూడాలి. ఎందుకోసం వేశారు? అయితే లోన్కి ఇచ్చారా, గిఫ్ట్కి ఇచ్చారా, లేకపోతే అడ్వాన్స్కి ఇచ్చారా, లేకపోతే మీకు వచ్చే డబ్బులు రిటర్న్ ఇచ్చారా అనేది ఆలోచించండి. దాన్ని ఒక లెటర్ తీసుకోండి ఆయన దగ్గర నుంచి. నేను ఈ డబ్బు మీకు ఇందుకోసం ఇచ్చాను, చెక్ నెంబర్ ఇది, లేకపోతే ఈ విధంగా ట్రాన్స్ఫర్ చేశాను అని చెప్పి తీసుకోండి. ఒకవేళ క్యాష్ లేకుండా చెక్ ఇచ్చారనుకోండి, ఆ చెక్ కూడా ఎందుకు ఇస్తారు? ఊరికైతే ఇవ్వరు కదా. దాని వెనుక పర్పస్, ఏ పర్పస్ కోసం ఇచ్చారని కూడా తీసుకోండి. అది దాన్ని మెయిల్గా కానీ లేకపోతే డిజిటల్ కమ్యూనికేషన్లో పెట్టుకోండి. ఇప్పుడు సపోజ్ మీరు గిఫ్ట్ ఇచ్చారనుకోండి, నేను గిఫ్ట్గా మీకు చెక్ ఇస్తున్నాను, ఒక లెటర్ తీసుకోండి, అయితే మెయిల్ తీసుకోండి, దగ్గర నుంచి ఒక అథెంటికేట్ ఉంటుంది. మీకు లోన్ ఇచ్చారనుకోండి, నేను మీకు లోన్ ఇస్తున్నాను, మీరు నాకు ఈ రోజుల్లో ఇంత రిటర్న్ ఇవ్వాలి, దీనికి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇది అని చెప్పిన దగ్గర నుంచి ఒక మెయిల్ తీసుకోండి. మీరు దాన్ని యాక్సెప్ట్ చేసినట్టుగా ఉంది. అదే గిఫ్ట్ అనుకోండి, దానం ఇచ్చారనుకోండి, మీకు దానం ఇస్తే మాత్రం కంపల్సరీ వాళ్ళు ఇచ్చినట్టు ఉండాలి, మీరు యాక్సెప్ట్ చేసి తీసుకున్నట్టుగా కూడా ఉండాలి. అంటే ఇద్దరు యాక్సెప్ట్ చేయాలి, ఇచ్చిన వాళ్ళు తీసుకున్న వాళ్ళు. ఒకవేళ ఇచ్చాను తీసుకుంటే నేను తీసుకోను అనుకోండి, నాకు అవసరం లేదని అనుకోండి, గిఫ్ట్ కింద రాదు అది. ఇలాంటి వాటికి అన్నిటి కూడా ప్రతి ట్రాన్సాక్షన్ మీ అకౌంట్లో వేసిన దానికి ఒక కమ్యూనికేషన్ తీసుకోండి, డిజిటల్ కమ్యూనికేషన్ తీసుకుంటే చాలా యూస్ఫుల్గా ఉంటుంది. ఆ డైరెక్షన్ టు ద బ్యాంకు డైరెక్షన్ ఇచ్చినా, మీకు డిజిటల్ కమ్యూనికేషన్ ఇచ్చినా కానీ చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ అడిగినప్పుడు మీకు సమస్య లేకుండా. ఒకవేళ ఇది చేయలేదనుకోండి, జరిగే అనుమానం డిపార్ట్మెంట్ ఏమనుకుంటుందంటే, మీ డబ్బులు వాళ్ళకి ఇచ్చారు, మీ అకౌంట్లో ఏమని చెప్పారు, కాబట్టి దాన్ని ఇన్కమ్ కింద ఎందుకు తీసుకోకూడదు, మీ ఇన్కమ్గా తీసుకొని ట్యాక్స్ ఎందుకు వేయకూడదు అని చెప్పారంటుంది డిపార్ట్మెంట్. ఒకవేళ మీ అకౌంట్లో వేసిన అతను కూడా నేను ఇవ్వలేదు, నాకు సంబంధం లేదు, ఆయన వేయమని నేను వేసానని చెప్పాడు, లేకపోతే ఆయన కన్ఫర్మేషన్ ఇవ్వలేదు అనుకో నేను వేసినట్టుగా క్యాష్ వేసాడు, అప్పుడు మీకు ప్రాబ్లం అవకాశం ఉంటుంది. కాబట్టి తెలియని వాళ్ళతో గిఫ్ట్ తీసుకుంటే, అంటే చుట్టరికం లేని వాళ్ళు, రిలేషన్షిప్ లేని వాళ్ళతో కంపల్సరీ మీ ఇన్కమ్ కిందకి వస్తుంది. అంటే చుట్టాలంటే అన్నదమ్ములు కావచ్చు, అక్క చెల్లెలు కావచ్చు, ఇలాంటి వాటికి లెటర్ తీసుకున్నప్పుడు కమ్యూనికేషన్ ప్రాబ్లం లేదనుకోండి, అది కంపల్సరీ దీనికి సంబంధించిన వాళ్ళు అంటే రిలేషన్ లేని వాళ్ళతో డబ్బు తీసుకుంటే అది మీ ఆదాయంగా పరిగణించబడి ఇన్కమ్ ట్యాక్స్లో హైయెస్ట్ రేట్ ఆఫ్ ట్యాక్స్ వేయడం జరుగుతుంది. దాన్ని ప్రూఫ్ చేయడం కష్టము. ఆ ట్యాక్స్ రేట్ కూడా మీరు నోటీస్ వచ్చి అసెస్మెంట్ అయిపోయేసరికి 30% ట్యాక్స్ వెళ్ళి అది 40, 50, 60% కూడా వెళ్ళే అవకాశం ఉంటుంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా మీకు ఏ డబ్బు వచ్చినా కానీ, క్యాష్ వచ్చినా, ట్రాన్స్ఫర్ వచ్చినా కానీ వాళ్ళ నుంచి ఒక లెటర్ తీసుకొని ఎందుకోసం తీసుకున్నాము అన్నది లెటర్ తీసుకొని ఆ లెటర్ ఇన్కమ్ ట్యాక్స్ అడిగినప్పుడు చూపించే పరిస్థితిలో ఉండి వాళ్ళని కన్విన్స్ చేయగలి, సాటిస్ఫై చేయగలగాలి. వాళ్ళు కానీ మళ్ళీ వెరిఫై చేసినా కానీ సేమ్ రిప్లై వచ్చేటట్టుగా తయారు చేసుకొని ఉంచుకుంటే మనకు భవిష్యత్తులో ట్యాక్స్ ప్రాబ్లమ్స్ ఉండవు. ఫెయిర్గా ఉన్నంతకాలం ట్యాక్స్ ప్రాబ్లమ్స్ ఉండవు. ఏదైనా కానీ ప్రతి ట్రాన్సాక్షన్కి క్యాష్ కానీ, చెక్ కానీ, ట్రాన్స్ఫర్ కానీ ఏదైనా కానీ దాని దగ్గర నుంచి మీకు ఇచ్చిన వాళ్ళ నుంచి ఒక లెటర్ తీసుకోండి, లేకపోతే కమ్యూనికేషన్, మెయిల్ కమ్యూనికేషన్ కానీ, ఇట్లా నేను మీ డబ్బు మీకు దీనికోసం ఇచ్చాను, దీనికోసం ట్రాన్స్ఫర్ చేశాను, అయితే మీకు ఉంచుకోండి చెప్పని ఇచ్చిన రిలేషన్ కాకపోతే ట్యాక్స్ పడుతుంది, రిలేషన్ అయితే ట్యాక్స్ పడే అవసరం లేదు. ఇలాంటి అన్నింటి మనం గుర్తుంచుకొని మనం ఒకవేళ మన ప్రాపర్టీ అమ్ముతాం, ఒక్కోసారి ఆ ప్రాపర్టీ అమ్మినప్పుడు కూడా ఎంతవరకు ఉంది, ఆ అమౌంట్ మనకి ఎంత వచ్చింది, దాని రిజిస్ట్రేషన్ వాల్యూ ఎంత ఉంది, ఎంత క్రెడిట్ అయింది, అది కూడా చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది. మనం బంగారం అమ్మామనుకోండి, బంగారం అమ్మితే కూడా మనం బంగారం వాళ్ళకి ఇచ్చినట్టుగా, వాళ్ళు బిల్ ఇచ్చి బిల్తో పాటు చెక్ ఇచ్చినట్టుగా, అమౌంట్ ట్రాన్స్ఫర్ చేసినట్టుగా ఇలా చేసుకోవాలి. వ్యవసాయ ఉత్పత్తులు అమ్ముతాము, అమ్మినప్పుడు కూడా వాళ్ళకు ప్రోడక్ట్ ఇచ్చినాము, వాళ్ళకు పట్టీ ఇస్తారండి, ఆ పట్టీ ప్రకారం డబ్బులు మన అకౌంట్లో ఇస్తారు. ఇలాంటి వాటికి అన్నిటి కూడా ప్రతి ట్రాన్సాక్షన్కి ఎవిడెన్స్ ఉండాలి. ఎవిడెన్స్ లేకపోతే ఇన్కమ్ ట్యాక్సే కాదు, జిఎస్టీ వస్తుంది. జిఎస్టీ కూడా ఇప్పుడు అన్ని వ్యవసాయకులకు తినుబండాలు తప్ప మిగతా ట్యాక్సబుల్ ఉంది. ఈ వ్యవసాయకులకు తినుబండాలు కంపల్సరీ బిల్స్, ఇన్వాయిస్ ఉండాలి. మిగతా అయితే మాత్రం కంపల్సరీ జిఎస్టీ కట్టాల్సిన అవసరం ఉంటుంది. రివర్స్ ఛార్జ్ మెకానిజంలో మీకు అమ్మిన వాళ్ళు కట్టకపోతే మీరు కట్టాల్సిన అవసరం ఉంటుంది. ఆ ట్యాక్స్ అనేది 5% నుంచి 18%, 28% ఉండొచ్చు. కాబట్టి ఇన్కమ్ ట్యాక్స్ పడుతుంది, జిఎస్టీ పడుతుంది, వీటిపై ఇంట్రెస్ట్, రెండిట్ల మీద ఇంట్రెస్ట్, మళ్ళీ పెనాల్టీ పడే అవకాశం ఉంటుంది. మీ వచ్చిన డబ్బులని ట్యాక్స్లకు తిరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా మీకు వచ్చిన ప్రతి ట్రాన్సాక్షన్కి
ఎవిడెన్స్ ఉంచుకోండి. ట్యాక్స్ అయితే ట్యాక్స్ కట్టండి, ఇన్కమ్ అయితే ఇన్కమ్ ట్యాక్స్ కట్టండి, జిఎస్టీ కట్టండి. రెండు అయితే రెండు కట్టండి. అడ్వాన్సెస్ కట్టేసుకొని ప్రొటెక్ట్ చేసుకోవడం వల్ల మీకు భవిష్యత్తులో ప్రాబ్లం రాకుండా ఉండే అవకాశం ఉంటుంది.